హలో ఫ్రెండ్స్, నరేంద్ర మోడీ గారిపైన రీసెంట్గా కొంతమంది చేసిన వాక్యాలు చూశాక పవన్ కళ్యాణ్ గారికి ఏడుపు వచ్చిందంట, దుఃఖం వచ్చిందంట, కన్నీళ్ళు వచ్చాయంట. ఈ వాక్యాలు రీసెంట్గా భోగాపురం ఎయిర్పోర్టు ఇనాగరేషన్ సందర్భంగా చేశారు. అండ్ ఈ వాక్యాలు బయటకు వచ్చాక సోషల్ మీడియాలో ఒక పెద్ద డిబేటే సాగుతుంది ఫ్రెండ్స్. నిజంగా సోషల్ మీడియాలో చాలామంది పవన్ కళ్యాణ్ గారిని స్ట్రైట్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. వాటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ మొదటగా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో చూడండి. దశాబ్దం పైనుంచి మూడోసారి ప్రధానమంత్రిగా ఆయన ఈ రోజున మన దేశాన్ని నడిపిస్తూ ఉన్నారు. అలాంటి ప్రధానమంత్రిని చాలామంది ఆయన మీద మాట్లాడుతూ ఉంటే, ఆయన్ని అనకూడని మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసి నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. నిజమే ఫ్రెండ్, పవన్ కళ్యాణ్ గారు అన్న దాంట్లో మనం 100% ఏకీభవించాలి. 10 సంవత్సరాల్లో ఒక దేశాన్ని నడపడం అంటే ఒక చిన్న విషయం కాదు. నరేంద్ర మోడీ గారు అంటే ఒక వ్యక్తి కాదు, మన దేశానికి ఒక రిప్రజెంటేటివ్, పిఎం స్థాయిలో ఉన్న వ్యక్తి. ఆ పిఎం సీటుకైనా మనం గౌరవం ఇవ్వాలి. అలాంటి వ్యక్తి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన, అసభ్యంగా మాట్లాడిన వాళ్ళని ఖచ్చితంగా చట్టపరంగా వాళ్ళకి శిక్షలు పడేలా చేయాలి. దీంట్లో ఇంకో క్వశ్చన్ ఉండొద్దు, ఇంకో డిబేట్ పాయింట్ ఉండొద్దు. కానీ ఇక్కడ చాలామంది అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, ప్రీవియస్గా ఉన్న కొన్ని వీడియోలు చూపిస్తూ చూడండి ఫ్రెండ్స్. కనీసం దండం పెడితే నమస్కారం పెట్టినటువంటి సంస్కారం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. అది ఈయన అహంకారం. భార్యనే చూసుకునేవాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు, కుటుంబాన్ని చూసుకునేవాడు దేశాన్ని ఏం చూసుకుంటాను అడిగాడు ప్రధానమంత్రి. నేనేదో వాచ్మ్యాన్ అంటాడు, ఈయన వాచ్మ్యాన్ కాదు, దగాకోరుగా తయారయ్యాడు. నరేంద్ర మోడీ కరుడుగట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. నరేంద్ర మోడీ ఈ దేశం ఉండడానికి అర్హత లేదు. మనకు అన్యాయం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ లేదు, మనతో పొత్తు పెట్టుకున్నా గెలిచారు. వాళ్ళతో పొత్తు పెట్టుకోకపోతే ఇంకో 5 సీట్లు ఎక్కువ వచ్చేటి మనకు. నాకంటే మొన్న వచ్చాడు రాజకీయాలకి నరేంద్ర మోడీ, నా కథలు నేర్పిస్తున్నాడు. ఉందా సిగ్గుంది ఆయనకు? సిగ్గు, లజ్జ, ఒక స్థానం, ఏం గౌరవం లేని వ్యక్తి. గ్రామంలో ఉండే చిన్న కార్యకర్త ఈ నరేంద్ర మోడీ కంటే 1000 టైమ్స్ బెటర్ తమ్ముళ్ళు. అది వాళ్ళ యొక్క స్తోమత. జనతా పార్టీలో జనసేన పార్టీని చస్తాం కానీ ఎప్పటికీ భారతీయ జనతా పార్టీలో ఎప్పటికీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా పిఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని అంత దారుణంగా మాట్లాడారు కదా. మరి ఆయనపైన ఏమైనా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయా? మరి ఆయనను ఎవరైనా విమర్శించారా? అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, అప్పుడు కూడా ఇలాగే బాధ వేసిందా, ఇలాగే కన్నీళ్ళు వచ్చాయా అంటూ ఆయన స్ట్రేట్గా క్వశ్చన్ చేశారు ఈ వీడియోలు చూపిస్తూ. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా బీజేపీ పార్టీ గురించి, నరేంద్ర మోడీ గారి గురించి చాలాసార్లు చాలా విమర్శలు చేశారు, వీళ్ళు కూటమిగా ఏర్పడడానికంటే ముందు. మరి వాటిని ఏమందాము, ఎవరైనా విమర్శలు చేస్తారు, ఎవరైనా మాట్లాడతారు, దాన్ని అంత పెద్ద సీరియస్గా తీసుకోవాలంటూ కొంతమంది మాట్లాడుతున్నారు. ఇక్కడ చాలామంది పవన్ కళ్యాణ్ గారిని స్ట్రేట్గా అడిగే ప్రశ్న ఏంటో తెలుసా? నీట్ పేపర్ లీక్ అయినప్పుడు దాని గురించి ఒక్క ట్వీట్ అయినా, ఒక్క మాట అయినా మాట్లాడారా పవన్ కళ్యాణ్ గారు అంటూ ఒక క్వశ్చన్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా 21 మంది వరకు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నప్పుడు మీకు బాధ అనిపించలేదా, మీకు దుఃఖం అనిపించలేదా, దాని గురించి మీరు ఎప్పుడు ఎందుకు మాట్లాడలేదు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నారు. 25 రోజులకు పైగా పిల్లలంతా అలా రోడ్లపైకి వచ్చి జంతర్ మంతర్ దగ్గర కూర్చొని ప్రొటెస్ట్ చేస్తుంటే, హంగర్ స్ట్రైక్స్ చేస్తుంటే వాటి గురించి మీరు ఒక్క మాట మాట్లాడలేదు. మీకు ఆ పిల్లల్ని చూస్తే దుఃఖం రాలేదా, బాధ అనిపించలేదా అన్నట్టుగా క్వశ్చన్ చేశారు. ఇంకా జూలై 20వ తారీఖున జరిగిన చలో సంసద్ సందర్భంగా పోలీసులు చేసిన లాఠీ చార్జులు, ఉపయోగించిన టియర్ గ్యాస్ల వల్ల చాలామంది తలలు పగిలాయి, కాళ్ళు విరిగాయి, రక్తాలు కూడా కారాయి. చాలామంది అక్కడ ప్రొటెస్ట్ వచ్చిన వాళ్ళకి మరి వాళ్ళని చూసినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏం అనిపించలేదా? ఆడపిల్లలను సైతం ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు, సివిల్ డ్రెస్లలో వచ్చి మరి వాళ్ళని కొట్టారు, బట్టలు చించేశారంటూ ఆడపిల్లలు కన్నీళ్లు పెట్టుకుంటూ చేస్తున్న వీడియోలు చూసినప్పుడు इसने लड़की को थप्पड़ मारा है, लड़की को थप्पड़ मारा है इन्होंने, अभी आप यहाँ देख सकते हैं यहाँ पर। आप लड़की को मैडम हम कपड़े क्यों फाड़ेंगे? मैंने कहा हम चल जाओ पर हम चल जाओ। आपका नहीं है, ठीक है 70% बनाने वाले बकवास कर रहे हैं।
పవన్ కళ్యాణ్ గారికి ఏమనిపించలేదా, దాని గురించి ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు అన్నట్టుగా ఇక్కడ చాలామంది ఈ క్వశ్చన్స్ అడుగుతున్నారు. నిజమే కదా, అప్పుడు స్పందించలేదు పవన్ కళ్యాణ్ గారు, అప్పుడు ఆయనకి ఎలాంటి బాధ అనిపించలేదా, ఎలాంటి దుఃఖం అనిపించలేదా? అండ్ ఈ యొక్క వీడియో చూడండి ఫ్రెండ్స్. क्या चरखे चला के नहीं, इन हरामखोरों ने इतने जुर्म करे, ये मंदिर के अंदर तो पढ़ता था कुरान, और वहाँ पर अगर इसका कोई विरोध कर देते कि जी आप मस्जिद के अंदर भी पढ़ो, तो ये उनको जेल में फेंक देता था। इतना हरामखोर आदमी था। आप कहते थे कि जी बापू तो चरखा चलाता था, बापू की तो आंतें दुखती थी, बापू के तो हार्ड कांपते थे, बापू के हार्ड एकदम स्ट्रेट रहते थे, सीना तान के खड़ा रहता था अंग्रेजों के सामने। जैसे ही कोई जवान ना इंडिया दिख गए, और चली की आजा जा, कमर झुक गई, कंधे झुक गए, उसके तुरंत कंधे झुक जाते थे, कहते भाई ये 2 लाठियां अपनी। अरे ऐसे कैसे? अभी आपको कपल डांस नहीं आता होगा, उस डोकरे ने उस टाइम पे कपल डांस बता दिया, उसको गोलियों के साथ ऐसे చక్రీ బనా కే ఘుమాయా ఉన్. మనం జాతిపితగా చెప్పుకునే గాంధీ గారి గురించి బీజేపీ కార్యకర్త మాట్లాడుతున్న మాటలు. గాంధీ గారు ఒక హరాం కోర్ అంటూ, గాంధీ గారి క్యారెక్టర్ లేదంటూ, బ్రిటిష్ వాళ్ళ దగ్గర కరెక్ట్గానే ఉంటారు, మన భారతీయులు కనిపించగానే యాక్టింగ్ చేస్తారంటూ ఆయన ఎంత దారుణంగా మాట్లాడుతుందో చూడండి. ఇలా గాంధీ గారిని చాలా అసభ్యంగా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరిపైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారా? భారతదేశం అనగానే గుర్తొచ్చే వాళ్ళలో గాంధీ గారు కూడా ముఖ్యమే కదా. ఆయన గురించి జాతిపితగా మనం భావిస్తున్న వ్యక్తి గురించి ఇంతలా మాట్లాడుతుంటే వీళ్ళపైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారా? ఇలాంటివి పవన్ కళ్యాణ్ గారికి బాధగా అనిపించదా అంటూ చాలామంది అడుగుతున్నారు. అండ్ అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు పేరెంట్స్కి 25 ఏళ్ల లోపు పిల్లలున్న పేరెంట్స్ అందరికీ మీ పిల్లలకి క్రమశిక్షణగా పెంచండి అంటూ కూడా ఒక మాట మాట్లాడారు. కానీ వీళ్ళ గురించి ఓకే, మరి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో ఉంటూ ఇలా మాట్లాడే వాళ్ళని ఏం చేద్దాం? क्या करते थे आपने? मुझे तो बोलने में भी వీళ్ళకి ఎలాంటి సజెషన్ ఇస్తారు పవన్ కళ్యాణ్ గారు? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి ఆయన రాజకీయాలకు వచ్చినప్పుడు ప్రజల సైడ్ ఉండి ప్రశ్నించే గొంతు ఒకటి వచ్చింది, యువతకు ధైర్యాన్ని ఇచ్చే గొంతు వచ్చింది అన్నట్టుగా చాలామంది అభిప్రాయపడ్డారు, సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాజకీయాల ముఖ చిత్రం మారిపోతుంది అన్నట్టుగా కూడా ఆలోచించారు. కానీ అలాంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక వ్యక్తిని పూజిస్తూ, ఒక వ్యక్తిని పొగుడుతూ, ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ జరుగుతున్న ఒక ప్రొటెస్ట్ని, యువత చేస్తున్న ఒక ప్రొటెస్ట్ని, దేశవ్యాప్తంగా సంచలనంగా మారి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక ప్రొటెస్ట్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడమే ఇక్కడ చాలామందికి ఇబ్బందికరంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలను మారుస్తారనుకుంటే రాజకీయాలకు వచ్చాక ఆయనే మారిపోయారు అన్నట్టుగా ఇక్కడ చాలామంది అభిప్రాయపడుతున్నారు. అసలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఈ మాటల గురించి మీరేమంటారు ఫ్రెండ్స్? ప్రొటెస్ట్ గురించి మాట్లాడకుండా, పిల్లలపై జరిగే లాఠీ చార్జీ గురించి మాట్లాడకుండా, నరేంద్ర మోడీ గారిని దుష్భాషలాడిన ఒక్కటి మాత్రమే పవన్ కళ్యాణ్ గారికి కనిపించిందా? అవన్నీ ప్రాబ్లమ్స్ కాదా? అక్కడ జరిగింది తప్పు కాదా? దాని గురించి ఆయన ఎందుకు మాట్లాడలేదు ఎక్కడ? మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.